హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేసినప్పుడే డిఎస్సిలో మ్యాథ్స్ లో 16/16 మార్కులు అయితే సాధించగలరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు క్వశ్చన్ పేపర్ లో ఖచ్చితంగా 2-3 బిట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు ఆన్సర్ చేసినప్పుడే 100% 16/16 ఈజీగా స్కోర్ సాధించగలరు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, లేదా ఇలా వీడియోస్ చేసినప్పుడు వీడియోస్ కానివ్వండి, ఫ్రీ ఎగ్జామ్స్ కానివ్వండి, కొన్ని మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ గా. సో క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం 3 లెవెల్స్ తో ఎగ్జామ్స్ కండక్ట్ 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా, ఒక షెడ్యూల్ వైజ్ గా డైలీ 5 సబ్జెక్ట్స్ అలా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. బట్ మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఇలా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు 50 డేస్ కల్లా లెవెల్ 1 లో సిలబస్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్ 2 వచ్చేసరికి మీకు రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. లెవెల్ 3 వచ్చేసరికి క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా. ప్రీవియస్ బిట్స్ అంటే ఇవి ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మీకు ప్రీవియస్ బిట్స్ లో ఇచ్చినవే. సో మీరు ఒకసారి ఆ ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ 3 లెవెల్స్ ని బేస్ చేసుకొని కేవలం 1200 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి అయితే రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము. యాక్చువల్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ 1200 రూపీస్. మరి ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి రివిజన్ టెస్ట్ ఉన్నాయి, క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. సో దయచేసి టైం పాస్ గా ఎవరు మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272 8341949272. సో కంప్లీట్ ఎస్జిటి ఫుల్ కోర్స్ 1200 రూపీస్. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో బ్యాచ్ ఆల్రెడీ 3 డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. ఈ రోజు డే 2 ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, ఈ బ్యాచ్ లో అయితే మీకు బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎప్పుడు జాయిన్ అయినా మీకు ప్రీవియస్ డే 1, డే 2 షెడ్యూల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్పీడ్ మోడ్ లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్కసారి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 20 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు. 10 రోజుల తరువాత అదనంగా 25 మంది విద్యార్థులు వసతి గృహంలో చేరితే మిగిలిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి? ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా చాలా ఈజీ. సో మ్యాథ్స్ అనేది నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ పరంగా క్వశ్చన్ అర్థం చేసుకుంటే 50% ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోండి. బ్లైండ్ గా వెళ్ళొద్దు. సో అర్థం చేసుకుంటేనే మీరు ఆ ప్రాబ్లమ్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీకు కాన్సెప్ట్ తెలియకపోయినా కానివ్వండి, కంటెంట్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ స్టెప్. వారికి 20 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. 20 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇచ్చిన దాని గురించి క్లియర్ గా రాస్తున్నా. 100 మంది విద్యార్థులు ఉన్నారు, 20 మందికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. నెక్స్ట్ 10 రోజుల తరువాత అదనంగా 25 మంది చేరితే, అంటే ఇక్కడ ఏంటి, 10 రోజుల తరువాత అదనంగా ఎంతమంది చేరుతున్నారు? 25 మంది చేరుతున్నారు. అంటే 25 మంది అదనంగా చేరుతున్నారు అంటే ఫస్ట్ ఎంతమంది? 100 మంది. 100 మందికి అదనంగా 25 మంది చేరుతున్నారు అంటున్నాం కదా. అప్పుడు మొత్తం ఎంతమంది? 125 మంది అవుతారు. అవునా? ఫస్ట్ 100 మంది ఉన్నారు. 10 రోజుల తర్వాత అదనంగా ఎంతమంది చేరుతున్నారని చెప్పాము? 25 మంది అదనంగా చేరుతున్నారు అంటే మొత్తం ఎంతమంది అవుతారు అంటే అప్పుడు ఎంతమంది అవుతారు అంటే 125 మంది అవుతారు. ఇంతవరకు ఓకే.
చేరితే వసతి మిగిలిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులు సరిపోతాయి? ఇక్కడే క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి. ఫస్ట్ 100 మంది ఉన్నారు. 100 మందికి ఎన్ని రోజులు సరిపోతాయి అంటున్నాము? 20 రోజులు సరిపోతాయి అంటున్నాము. 10 రోజుల తర్వాత 25 మంది చేరారు. అంటే 10 రోజుల తర్వాత 25 మంది చేరారు అంటే ఫస్ట్ 10 రోజులు 100 మంది ఉన్నట్టే కదా. చూడండి, క్లియర్ గా అర్థం చేసుకోండి. 10 రోజుల తర్వాత 25 మంది చేరారు అంటే 10 రోజుల తర్వాత మరి ఫస్ట్ 10 రోజులు మాత్రము 100 మంది ఉన్నట్టే కదా. సో 100 మంది ఉన్నట్టు కాబట్టి ఫస్ట్ 100 మంది విద్యార్థులకి ఎన్ని రోజులకు సరిపోతున్నాయి అంటే 10 రోజులకి. అంటే ఫస్ట్ 100 మంది విద్యార్థులు అయితే ఫస్ట్ 100 మంది విద్యార్థులు 10 రోజుల పరంగా కండిషన్ సాటిస్ఫై అక్కడ. అంటే 10 రోజులకి 100 మంది విద్యార్థులు, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? ఈ 10 రోజుల తర్వాత 25 మంది చేరారు అంటే ఎంతమంది అవుతున్నారు? 125 మంది విద్యార్థులు అవుతున్నారు. ఆ 125 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఎన్ని డేస్ కి సరిపోతాయి అని ఇచ్చాడు క్వశ్చన్. అంతే, అంతకని ఏం లేదు. సింపుల్ ఆన్సర్ చూడండి. ఇక్కడ మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతము, విలోమానుపాతము అనేది కండిషన్ మీకు ఎలా చేయాలో చాలా స్పష్టంగా చెప్పాను. ఇదే ప్రాబ్లం దీనికి రిలేటెడ్ గా ప్రీవియస్ ఇంకొక డిఎస్సి మోడల్ పేపర్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమే ఇచ్చాడు. ఎక్కువగా విలోమానుపాతాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు. మరి మీరు ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉందా అనేది మీరు చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతము అంటాం. సో బిట్ ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా చెప్తున్నా. నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతము అంటాం. విలోమానుపాతము. మరి వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 5 బిస్కెట్లు లేదా 5 యాపిల్స్ 30 రూపాయలు అనుకోండి. 5 యాపిల్ 30 రూపాయలు అనుకోండి. 10 యాపిల్లు ఎంత అవుతాయి? సో ఇక్కడ యాపిల్ల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ అమౌంట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అవునా, క్లియరా? అప్పుడు 5 యాపిల్ 30 రూపాయలు అయితే 10 యాపిల్ ఏమవుతాయి? 60 రూపాయలు అవుతాయి. అదే ఇన్ కేసు 2 యాపిల్ ఎంత అడిగాడు అనుకోండి. 2 యాపిల్ ఏమవుతాయి? 5 యాపిల్ 30 రూపాయలు అయితే 5 ఇటు వస్తే 1 యాపిల్కి వస్తుంది. ఒక్కొక్క యాపిల్ 6 రూపాయలు పడినట్టు, 2 అయినప్పుడు 2 12 రూపాయలు పడినట్టు. అంటే ఈ కండిషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యాపిల్ల సంఖ్య పెరిగితే అమౌంట్ కూడా పెరుగుతుంది, యాపిల్ల సంఖ్య తగ్గితే అమౌంట్ కూడా తగ్గుతుంది. ఈ కండిషన్ లో ఉంటే మనం దాన్ని ఏమంటాము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతము అంటాం. సో ఇంకా బిట్ ఎలాగైనా అడగనివ్వండి, అంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము 5 యాపిల్ 30 రూపాయలు అంటే 1 యాపిల్ ఎంత పడుతుంది? 6 రూపాయలు పడుతుంది. 2 యాపిల్ ఏమవుతాయి? 2 12. సో ఆన్సర్ అయిపోయింది. లేదా 5 కేజీల బంగాళాదుంపలు 76 రూపాయలు అయితే 2 కేజీల బంగాళాదుంపలు ఎంత? అది కూరగాయల పరంగా అడగచ్చు, స్వీట్ల పరంగా అడగచ్చు, యాపిల్ పళ్ళ పరంగా అడగచ్చు. సో కంటెంట్ ఎలాగైనా అడగనివ్వండి, ఆన్సర్ చెప్పేయచ్చు. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే నో ప్రాబ్లం. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇచ్చినప్పుడు మీరు ఇలా ఆన్సర్ చేశారనుకోండి, ఆన్సర్ రాదు. అందుకే క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలు. ఇదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ నేను చెప్పే మెథడ్ ఎలా చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇదే క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ తీసుకున్నా. ఇదే క్వశ్చన్ 100 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి. ఓకేనా, 100 మంది విద్యార్థులు ఉన్నారు. 100 మంది విద్యార్థులకి 20 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి అనుకోండి. అంటే బియ్యం బస్తాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. 100 మంది విద్యార్థులు ఉంటే 20 రోజులు సరిపోతాయి. అదే 100 మంది కాకుండా 120 మంది విద్యార్థులు వచ్చారనుకోండి. 120 మంది విద్యార్థులకు 20 రోజులు సరిపోతాయా? 20 కన్నా ఎక్కువ రోజులకు వస్తాయా? 20 రోజుల కన్నా తక్కువ రోజులకు వస్తాయి? ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు ఇంట్లోనే చూసుకోండి, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉన్నాము. కూరగాయలు 2 ఉన్నారనుకోండి, ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నాం ఒక వారానికి. 2 కాస్త 4 అయ్యారనుకోండి, వారం వస్తాయా? రావు, 3 రోజులకే వస్తాయి. అంటే మనుషుల సంఖ్య పెరిగితే కూరగాయలు వచ్చేటువంటి రోజులు ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి. అదే 2 కాకుండా ఒక్కరే ఉన్నారనుకోండి, ఏ రోజులు కాస్త 10 రోజులు కూడా రావచ్చు. అంటే మనుషుల సంఖ్య పెరిగితే రోజులు తగ్గుతున్నాయి, మనుషుల సంఖ్య తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతున్నాయి. అంటే 2 ఎలా ఉన్నాయంటే విలోమానుపాతంలో ఉన్నాయి. అంటే విలోమానుపాతంలో అంటే పెరిగితే తగ్గుతాయి, తగ్గితే పెరుగుతాయి, అంటే విలోమంలో ఉంటాయి అన్నమాట. అలా ఉంటే దాన్ని విలోమానుపాతము అంటాం. పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అని చెప్పామనుకోండి, అది అనులోమానుపాతము అంటాం. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారము
ఇక్కడ రోజుల సంఖ్య కంపల్సరీగా ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి రోజుల సంఖ్య ఏమవుతుంది, తగ్గుతుంది. అదే 50 మంది విద్యార్థులే తీసుకుందాం అనుకోండి. అంటే ఒక 50 మంది విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి. 100 మంది విద్యార్థులకు 20 రోజులు సరిపోతాయి అనుకున్నాము. 100 మంది ఉన్నారనుకుంటే 50 మంది ఇంటికి వెళ్ళిపెట్టి 50 మందే ఉన్నారనుకోండి. అప్పుడు ఎన్ని రోజులు వస్తాయి, 40 రోజులు వస్తాయి. ఎందుకంటే విద్యార్థుల సంఖ్య సగానికి సగం పడిపోయింది కాబట్టి 20 రోజులు రావాల్సినటువంటి కూరగాయలు 40 రోజులకు వస్తాయి. కాబట్టి విద్యార్థుల సంఖ్య తగ్గితే మనకు రోజుల సంఖ్య ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే క్లియర్ గా చెప్పొచ్చు, విద్యార్థుల సంఖ్య పెరిగితే రోజుల సంఖ్య తగ్గుతుంది, విద్యార్థుల సంఖ్య తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయంటే విలోమానుపాతంలో ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయంటే అనులోమానుపాతంలో ఉన్నాయి. మరి ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. అనులోమానుపాతం అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా చేసేయచ్చు. అంటే 5 యాపిల్ 30 రూపాయలకి ఒక యాపిల్, దాన్ని బేస్ చేసుకొని 2 యాపిల్కి ఎంత. ఇక్కడ అలా చేయకూడదు. 100 మంది విద్యార్థులకి అయితే 20 రోజులు అయితే ఒక విద్యార్థికి 500 వేసి 50 మంది విద్యార్థుల కంటే ఇంటూ 50 చేస్తాం అనుకోండి, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఓకేనా, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి మీరు చిన్న లాజిక్ ఏంటి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డివైడ్. చిన్న లాజిక్ చూడండి, అంతకన్నా లాజిక్ లేదు. డైరెక్ట్లీ అంటే డివైడ్, డైరెక్ట్లీ అంటే డివైడ్. డివైడ్ లో మనకు డి తోనే స్టార్ట్ చేసేది, రాసేటప్పుడు డివైడ్ అంటాం కదా, డిఐ డివైడ్. అంటే డైరెక్ట్లీ అంటే డివైడ్. నెక్స్ట్ ఇన్వర్స్ అంటే ఇంటూ, ఇన్వర్స్ అంటే ఇంటూ, ఇన్వర్స్ అంటే ఇంటూ. అంటే ఇన్వర్స్ లో ఉంది అనుకోండి కాన్సెప్ట్, మనం ఇంటూ ప్రాసెస్ చేయాలి. డైరెక్ట్లీ ప్రాసెస్ లో ఉంది అనుకోండి డివైడ్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇన్వర్స్లీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ కాబట్టి క్లియర్ గా చెప్తున్నా. ఎందుకంటే కొంచెం టైం పట్టినా పర్లేదు, బట్ మీరు ఆన్సర్స్ ఒక్కటి కూడా మిస్ కాకూడదు. ఈ మోడల్లో ప్రతి మోడల్ పేపర్ లో కనీసం ఒక బిట్ వచ్చేస్తున్నాడు. ఇన్వర్స్లీ డైరెక్ట్లీ కంపల్సరీ ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఒక బిట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి ఎలా తీసుకోవాలంటే విద్యార్థుల సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అంటున్నాం కాబట్టి ఎస్ అనుకుంటున్నా, ఇక్కడ రోజుల సంఖ్య కాబట్టి డి అనుకుంటున్నా. మీ ఇష్టం ఏదైనా అనుకోండి. సంఖ్యను ఎస్ అనుకుంటున్నా, డేస్ ని డి అనుకుంటున్నా. ఇది విలోమానుపాతంలో ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే విద్యార్థులు పెరిగితే ఖచ్చితంగా వచ్చేటువంటి రోజుల సంఖ్య తగ్గుతుంది. అంటే ఇన్వర్స్ లో ఉంది కాబట్టి ఇన్వర్స్లీ అంటే ఏం తీసుకోవాలి, ఇంటూ తీసుకోవాలి. అంటే ఎస్ డి కాంబినేషన్ ఏంటి, ఇంటూ. అంటే ఎస్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇంటూలో తీసుకోవాలి. అప్పుడు మనం రెండు వేరియబుల్ పరంగా తీసుకుంటే S1 D1 ఈజ్ ఈక్వల్ టు S2 D2 ఇంటూలోనే ఉండాలి. అంటే ఇంటూ S1 ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు S1 D1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, S2 D2. ఇప్పుడు దీని పరంగా తీసుకున్నాం అనుకోండి, ఇది క్వశ్చన్ మార్క్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఇది S1 ఇది D1, ఇది S2, ఇదేమవుతుంది ఇప్పుడు D2. D2 కనుక్కోవాలి. S1 ఎంత 100, S2 ఎంత 20 ఈజ్ ఈక్వల్ టు S2 ఎంత 120. D2 ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఆన్సర్, 0 0 క్యాన్సల్. ఇంకా సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి D2 ఎంత వస్తే అదే కరెక్ట్ ఆన్సర్. ఇది ఇన్వర్స్లీ ఇచ్చినప్పుడు. క్లియరా, మీకు అర్థమైంటుంది. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందనుకోండి, మనకి ఇది అనులోమానం అని స్పష్టంగా తెలుస్తుంది కదా. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏం చెప్పాను, డివైడ్ అని చెప్పాను. డివైడ్ అంటే అర్థం ఏంటి, యాపిల్స్ ని ఏ అనుకున్నాం అనుకోండి, అమౌంట్ ని ఆర్ అనుకున్నాం అనుకోండి, ఏఆర్ కాంబినేషన్ తో ఉంది కాబట్టి డివైడ్ అంటే బై ఏ కదా. ఏ డివైడ్స్ బి అంటే అర్థం ఏంటి, ఏ బై బి అనే కదా. అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఏ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, A1 బై R1 ఈజ్ ఈక్వల్ టు A2 బై R2. ఇది A1 అయితే ఇది R1, ఇది A2 అయితే ఇది క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు 100 మంది విద్యార్థులకు 10 రోజులు సరిపోతే 125 మంది విద్యార్థులు, అంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి డేస్ ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే విలోమానుపాతంలో ఉంది కాబట్టి విద్యార్థుల సంఖ్య S1, డేస్ D1. మీ ఇష్టం, ఎస్ఏ అనుకోవాల్సిన మీ ఇష్టం. ఇది X అనుకోండి, ఇది Y అనుకోండి, మీ ఇష్టం అది. అప్పుడు ఇదేమవుతుంది S2, అప్పుడు ఇదేమవుతుంది D2. మనం కనుక్కోవాల్సింది ఏంటి, D2. కంపల్సరీగా డేస్ తగ్గుతాయి, ఎందుకంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి డేస్ కంపల్సరీగా తగ్గుతాయి. మరి ఎన్ని రోజులు చూద్దాం. ఫార్ములా ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఏం తీసుకోమని చెప్పాను, ఇంటూ తీసుకోమని చెప్పాను. అంటే S ఇంటూ D అన్నప్పుడు S1 D1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది S2 D2. ఇది X ఇది Y అనుకున్నాం అనుకోండి, X1 Y1 ఈజ్ ఈక్వల్ టు X2 Y2. S1 ఎంత 100, D1 ఎంత 10, S2 ఎంత 125, D2 ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. 25 4 100, 25 5 5 1 5 2 4 2 8 అన్నప్పుడు D2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 8 డేస్. అంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి డేస్ ఆటోమేటిక్ ఏమైనాయి, తగ్గినాయి. అంటే ఎన్ని రోజులకు వచ్చింది, 8 రోజులకే వచ్చినాయి. అంటే యాక్చువల్ గా 10 రోజులకు రావాలి, 10 రోజులకు రావాలి.
కానీ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి మనకి ఎన్ని రోజులకు వచ్చిందంటే 8 రోజులకే వచ్చాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ 8 days. అంటే మీకు సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉన్నప్పుడు ఇంటూ పరంగా వెళ్ళాలి. ఇక్కడ తీసుకున్నటువంటి కాంబినేషన్ అనేది ఇంటూ పరంగా తీసుకుంటే సరిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా మీరు ఆన్సర్ చెప్పచ్చు. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ ఘనాకారపు గోడ ఘనపరిమాణము అంటే ఇక్కడ దీర్ఘ ఘనాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఘనము దీర్ఘ ఘనాన్ని బేస్ చేసుకొని చాలా వరకు బిట్ టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, చాలా వరకు బిట్ టచ్ చేస్తున్నాడు. ఘనము అంటే ఎలా ఉంటుంది మనకి, ఇది ఘనము అంటే చతురస్రాకారంలో ఉండేది మనకి ఏమవుతుంది అంటే ఘనం అవుతుంది. పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. ఆ మూడు సమానంగా ఉంటే మనం దాన్ని ఏమంటాము అంటే ఘనం అంటాం. పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటే. దీర్ఘ ఘనము అంటే ఏంటి, పొడవు వెడల్పు ఎత్తులు మూడు అసమానంగా ఉంటే అంటే సమానంగా లేకపోతే దాన్ని మనం ఏమంటాము అంటే దీర్ఘ ఘనము అంటాం. అంటే ఇక్కడ ఇది ఏ ఆకారంలో ఉంటుంది అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, ఇదైతే చతురస్రాకారంలో ఉంటుంది, మనందరికీ తెలిసిందే. మరి క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే సమ్ టైమ్స్ ఎలా అడగచ్చు అంటే ఒక ఘనాన్ని బేస్ చేసుకొని దాని యొక్క భుజం ఇస్తాడు. అంటే భుజం అంటే ఇంకా పొడవు వెడల్పు ఎత్తులు ఉంటాయి కాబట్టి భుజం ఇచ్చేస్తాడు. దాని పక్క పక్కన మూడు ఘనాలు ఏర్పరిచినప్పుడు కొత్తగా మనకి ఏం ఫామ్ అవుతుంది, దీర్ఘ ఘనం ఫామ్ అవుతుంది. ఆ దీర్ఘ ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అంటాడు అంటే పొడవు మారుతుంది కానీ వెడల్పు ఎత్తులు మారవు. అంటే ఇక్కడ మనము ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని కూడా బిట్ టచ్ చేస్తాడు. అంటే ఎలా అంటే ఇది ఒక దీర్ఘఘనమే. ఓకే, ఇంకా మీకు ఎలాగైనా ఉండే డయాగ్రామ్. సో ఇదే తీసుకోండి, ఓకేనా. దీని పక్కన ఇంకోటి అమ్మొచ్చాడు ఇలా, రెండవది ఇంకోటి ఫామ్ అయింది కదా, ఇలా ఫామ్ అయింది. దీని పక్కన ఇంకోటి అడ్జస్ట్ చేశాడు. అంటే మొత్తము ఎన్ని దీర్ఘగణాలు ఇచ్చాడు ఇక్కడ, 3 దీర్ఘగణాలు ఇచ్చాడు చూడండి వరుసగా. ఓకేనా, డయాగ్రామ్ కొంచెం అటు ఇటు. ఓకే, ఇట్లా ఇచ్చాడు. అంటే ఇదొకటి 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 అంటే 3 దీర్ఘగణాలు ఏం చేశాడు, పక్క పక్కన అమర్చాడు. సో వెడల్పు పొడవు 5 అంటే పొడవు వెడల్పు ఎత్తులు ఒకటే కాబట్టి ఇది 5 అయింది. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, మనకు దీర్ఘ చతురస్రాకారంలో ఫామ్ అయింది చూడండి. ఇంకా దీర్ఘ చతురస్రాకారంలో ఫామ్ అయింది. ఆ దీర్ఘ చతురస్రం యొక్క ఘన పరిమాణం ఎంత అంటాడు. అప్పుడు పొడవు ఇది అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 5, ఇది కూడా ఏమవుతుంది 5 అవుతుంది. పొడవు అనేది మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇంకా 15 అవుతుంది. ఓకేనా, బ్రెడ్త్ మారదు, హైట్ కూడా మారదు. దీన్ని బేస్ చేసుకొని దీర్ఘఘనాన్ని బేస్ చేసుకుని ఫార్ములా చెప్పేయచ్చు. అంటే ఘన పరిమాణంలో ఉండే వాటిని పక్క పక్కన ఒక 2-3 అలా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు పొడవు మాత్రమే చేంజ్ అవుతుంది, వెడల్పు ఎత్తులో చేంజెస్ అనేటివి ఉండవు. మీకు స్పష్టంగా క్లియర్ గా చెప్పాను చూడండి. ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్. ఇది దీర్ఘఘనం కదా, ఇది ఘనము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బిట్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్ వీటిని బేస్ చేసుకొని. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గానే అడుగుతున్నాడు. ఇది కూడా ఇండైరెక్ట్ బిట్టే, చాలా వరకు ఇండైరెక్ట్ గానే బిట్స్ టచ్ చేస్తున్నాడు. ఇలా ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొడవు ఎంత ఉందో మనకు తెలియదు, అంటే భుజం ఎంత ఉందో తెలియదు. ఆ భుజం 20% పెంచితే భుజం ఏం చేస్తున్నాడు వాడు, 20% పెంచితే సంపూర్ణతల వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటాడు, లేదా ఘనపరిమాణం ఎంత పెరుగుతుంది అంటాడు. సో క్వశ్చన్ అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఒక ఘనం యొక్క భుజాన్ని 10% పెంచితే అంటే ఫస్ట్ 100 ఉందనుకోండి, తర్వాత 110 అయినట్టు పెంచితే, అర్థమైందా. లేదా ఫస్ట్ 10 ఉందనుకోండి, 10% పెంచాడంటే 11 అయినట్టు. అంటే ఓవరాల్ గా ఫస్ట్ ఘనం యొక్క భుజం ఎంత అయితే ఉంటుందో దాన్ని ఒక 10% పెంచాడు అనుకోండి, అప్పుడు దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటాడు. సింపుల్ క్వశ్చన్, ఓకేనా. వైశాల్యం అంటే 2 టైమ్స్ కాబట్టి ఫస్ట్ 10% పెరుగుతుంది అంటే ఏంటి, 110/100 ఇంటూ 110/100 ఇంటూ మొత్తం మీద పర్సెంట్ కాబట్టి 100 క్యాన్సల్, 0 0 0 0 11 11 ఎంత 121. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 21 ఎక్కువ ఉంది కాబట్టి 21% ఏమవుతుంది అంటే పెరుగుతుంది అని చెప్పేయచ్చు. దానికి ఏం పెద్ద లాజిక్లు కూడా అవసరంలా. అదే ఒక ఘనం యొక్క భుజము 10% పెరిగితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత పెరుగుతుంది అంటాడు. ఘన పరిమాణం అంటే 3 సార్లు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి, 3 సార్లు చేసుకుని వెళ్ళిపోవడమే. ఎంత 10% పెరిగితే అంటే 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ ఓవరాల్ ఎంత 100% కాబట్టి 100 క్యాన్సల్, 1 2 సున్నాలు 1 2 సున్నాలు 1 0 1 0 11 ఇంటూ 11 ఇంటూ 11 ఎంత 1331/10. అంటే ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ అంటే 133.1.
అంటే అప్రాక్సిమేట్ గా 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 33 పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి 33% అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. సో మీకు ఒక మోడల్ కవర్ చేశాను చూడండి. అంటే ఒక ఘనాన్ని బేస్ చేసుకొని భుజము 10% పెరిగితే దాని సంపూర్ణత వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటాడు, లేదా భుజము 10% పెరిగితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత పెరుగుతుంది అంటాడు. ఇది సెకండ్ మోడల్ పరంగా, ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్. నెక్స్ట్ ఘనానికి కానివ్వండి దీర్ఘ ఘనానికి కానివ్వండి, ఈ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ముందు ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూడండి. ఘనానికి కానివ్వండి దీర్ఘ ఘనానికి కానివ్వండి మనకు 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంటవి? ముఖాలు అంటాం, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ఫేసెస్ అంటాము. రెండవది ఏంటి? శీర్షాలు అంటాం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనము? వర్టిసెస్ అంటాం. దీన్ని మనము ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, కార్నర్స్ అని కూడా చెప్పొచ్చు, మూలలు అంటాము. నెక్స్ట్ మూడవది అంచులు అంటాం, అంచులు ఇంగ్లీష్లో ఏమంటాము? ఎడ్జెస్ అంటాము. ఈ మూడింటికి రిలేషన్ తో ఒక ఫార్ములా ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఏ విధంగా? ఈ క్రింది వానిలో రూలర్ ఫార్ములా అంటాడు, లేదా ఈ క్రింది వానిలో ముఖాలు శీర్షాలు అంచెలకు సంబంధాన్ని గుర్తించండి, వాటి మధ్య సంబంధాన్ని గుర్తించండి అంటాడు. ఇక్కడ తెలుగులో కన్నా ఈజీగా ఆన్సర్స్ ఇంగ్లీష్లో చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే యూనిక్ ఫార్ములా ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, FIVE5. FIVE5 is equal to ఏంటి? 2. సింపుల్ ఫార్ములా. ఏంటి FIVE is equal to 5 ఏంటి? ఇది ఫార్ములా ఏంటి అసలు ఇట్లా ఉంది అనుకోవచ్చు మీరు. ఏం లేదు, ఇక్కడ F అంటే ఏంటి? ఫేసెస్. I అంటే లేదు ఇక్కడ. V అంటే ఏంటి? వర్టిసెస్. E అంటే ఏంటి? ఎడ్జెస్. ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్. ఇంక వీటి మధ్యలో ఏదో ఒకటి ప్లస్లు మైనస్లు ఉండాలి కదా. వీటి మధ్యలో ప్లస్లు మైనస్ లేదా కాంబినేషన్ ఉండాలి కదా. ఫార్ములా అంటే ఏం లేదు, మైనస్లు పెట్టుకోండి. అంటే దీనికి అడ్డంగా ఒకటి, వీటికి మధ్య అడ్డంగా ఒకటి, అంతే. అంటే ఫార్ములా ఏంటి? ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ మైనస్ ఎడ్జెస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2 అవుతుంది. దీన్ని మనము రూలర్స్ ఫార్ములా అంటాం. ఇంకా వాడి రిలేషన్ తో వాడు ఏదైనా ఇవ్వనివ్వండి, అంటే ఫేసెస్ ఇచ్చి వర్టిసెస్ ఇచ్చి ఎడ్జెస్ కనుక్కోమన్నా, లేదా ఫేసెస్ ఇచ్చి ఎడ్జెస్ ఇచ్చి వర్టిసెస్ కనుక్కోమన్నా, ఎడ్జెస్ ఇచ్చి ఫేసెస్ ఇచ్చి వర్టిసెస్ ఏ రిలేషన్ లో ఇచ్చినా కానీ ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలు. సమ్ టైమ్స్ డైరెక్ట్ ఫార్ములాని అడుగుతాడు. ఫార్ములా ఇలాగే ఉండాలని రూల్ లేదు. దీన్ని మనం మాడిఫై చేస్తాం అనుకోండి, F + V = E + 2 అని కూడా రాయొచ్చు. ఇది తీసుకెళ్తే F - E = ఇది వెళ్తే 2 - V అని కూడా రాయొచ్చు. అంటే ఈ రిలేషన్ తో మనకు ఎలా కాంబినేషన్ తో ఇచ్చిన ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. మరి ఈ కాంబినేషన్ తో మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయినా అడగచ్చు. థర్డ్ మోడల్ పరంగా, ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్. మరి థర్డ్ మోడల్ లో మనకు దీర్ఘ ఘనానికి కానివ్వండి ఘనానికి కానివ్వండి అంచులు, ముఖాలు, శీర్షాలు సమానంగా ఉంటాయి. మరి ఎన్ని ఉంటాయి అనేది మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తే, దీనికి కూడా నేను షార్ట్ ఫామ్ చెప్తా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడిగాడు, ఏమని? ఈ క్రింది వానిలో దీర్ఘ ఘనానికి గల ముఖాలు, శీర్షాలు, అంచులు వరుసగా అంటాడు. దీర్ఘాలు అదే ముఖాలు, శీర్షాలు, అంచులు వరుసగా అంటాడు. అది ఘనానికి కానివ్వండి దీర్ఘ ఘనానికి కానివ్వండి సేమ్, ఎందుకంటే డయాగ్రామ్స్ ఒకటే. ఇదేమో చతురస్రాకారం, ఇదేమో దీర్ఘ చతురస్రాకారం, అంతే తప్ప అంచులు, ముఖాలు, శీర్షాలు సమానంగానే ఉంటాయి. ఏంటి అంటే మనం ఇక్కడ FIVE5 అని చెప్పాను కదా, తర్వాత ఏమొస్తుంది? 6, 8, 12 ఈ కాంబినేషన్. 6, 8, 12 అంటే అర్థం ఏంటి? ఫేసెస్ ముఖాలు 6 ఉంటాయి. ఓకేనా? FIVE ఆర్డర్ మర్చిపోవద్దు. FIVE I అనేది ఏముండదు ఇక్కడ. F అంటే ఫేసెస్, V అంటే వర్టిసెస్, E అంటే ఎడ్జెస్. కాబట్టి F అంటే 6, I లేదు కదా, V అంటే 8, ఎడ్జెస్ అంటే ఎంత? 6, 8, 12. 6, 8, 12 అంటే మనకి ఇక్కడ దీర్ఘ ఘనాకారపు ముఖాలు, దీర్ఘ ఘనం కానివ్వండి ఘనానికి కానివ్వండి ఫేసెస్ 6 ఉంటాయి, వర్టిసెస్ 8 ఉంటాయి, ఎడ్జెస్ 12 ఉంటాయి. అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంకా డెప్త్కి వెళ్ళిపోవాలి. A B C D E F అంటే ఇన్ని మొత్తం 6 ఉన్నాయి. వీటిని మనం ఏమంటాము అంటే ఫేసెస్ అంటాము. ఫేసెస్ అంటాం. ఈ కాంబినేషన్ తో ఇక్కడ ఉంటుంది కదా, ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ M ఇక్కడ ఉంటుంది కదా కార్నర్ లో M N అంటే ఇక్కడ 2 ఎక్స్ట్రా యాడ్ అయినాయి. దాన్ని మనం ఏమంటామంటే శీర్షాలు, మూలలు అంటాం కదా. కార్నర్స్ అంటే మూలలు, అంటే మూలలు ఎన్ని వచ్చినాయి అంటే 8 వచ్చినాయి. ఇప్పుడు అంచులు అంటే మొత్తం లెక్కేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. అంటే ఘనానికి కానివ్వండి దీర్ఘఘనానికి కానివ్వండి ముఖాలు, శీర్షాలు, అంచులు వరుసగా మనకి ఏమవుతాయంటే 6, 8, 12 అవుతాయి. ఇప్పుడు ఈ ఫార్ములా చెక్ చేద్దామా, నిజంగా కరెక్ట్ ఉందో లేదో చెక్ చేయండి. F అంటే ఎంత? ఫేసెస్ ఎన్ని? 6 ప్లస్ V అంటే ఎన్ని? 8 మైనస్ ఎడ్జెస్ ఎన్ని? 12. 6 + 8 ఎంత? 14. 14 - 12 ఎంత? 2 సరిపోయింది.
ఓకేనా? అంటే సమ్ టైమ్స్ ఒక బహుభుజి యొక్క అది ఏదైనా కావచ్చు, అంటే బహుభుజి అని ఇవ్వడు, ఒక ఆకారం ఏదైనా కానివ్వచ్చు, ఫేసెస్ వర్టిసెస్ ఇచ్చి ఎడ్జెస్ ఎంత అంటాడు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, డైరెక్ట్ గా ఫార్ములా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ దీర్ఘగణాన్ని ఘనాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక మెథడ్ చెప్పాను, ఇక్కడ ఒక మెథడ్ చెప్పాను, ఇక్కడ ఒక మెథడ్ చెప్పాను, ఇక్కడ ఒక మెథడ్ చెప్పాను, అంటే 3 మెథడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫార్ములాస్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి. మరి ఫార్ములాస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఇక్కడ రాస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి మోడల్ ఎలా ఇస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు తెలియదు కాబట్టి ప్రతి మోడల్ తెలియాలి. నెక్స్ట్ ఇప్పుడు ఘనాకారాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, ఘనాకారంలో పొడవు వెడల్పులు ఎత్తులు సమానంగా ఉంటాయి కాబట్టి దీనికి ప్రక్కతల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది, నెక్స్ట్ ఘన పరిమాణం ఉంటుంది. దీర్ఘఘనానికి కూడా దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఏంటి, సంపూర్ణతల వైశాల్యం ఏంటి, ఘన పరిమాణం ఏంటి. దీన్ని మనము లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అంటాం ఇంగ్లీష్ లో. అయితే దీనికి మనం అబ్జర్వ్ చేస్తే దీనికి ఫార్ములా ఏంటంటే 2h ఆఫ్ l ప్లస్ b. దీర్ఘఘనము అంటే పొడవు వెడల్పు ఎత్తులు ఎలా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ పొడవు ఎత్తులు పొడవులు వెడల్పు అన్ని ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి, 2 ఆఫ్ lb ప్లస్ bh ప్లస్ hl. ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఘన పరిమాణం ఫార్ములా ఏంటి, lbh. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం అదే, కానీ కొంచెం డిఫికల్ట్ గా అడిగాడు. చూద్దాం ఇవి ఫార్ములాస్. ఇక్కడ ఘనం యొక్క మొత్తం 3 భుజాలు సమానం కదా, ఆ సమానంగా ఉండేదాన్ని ఏ అనుకున్నాం అనుకోండి, అంటే పొడవు వెడల్పు ఎత్తు సమానం కదా, దాన్ని ఏ అనుకున్నాం అనుకోండి. ఏ ప్లస్ ఏ ఎంత 2a, 2a ఇంటూ 2a ఎంత 4a స్క్వేర్, నెక్స్ట్ 6a స్క్వేర్, నెక్స్ట్ a ఇంటూ a దట్ ఈస్ a క్యూబ్. ఇవి ఫార్ములాస్. మీకు ఘనం యొక్క ఫార్ములాస్ వచ్చేసాయి, దీర్ఘఘనం యొక్క ఫార్ములాస్ వచ్చాయి. వీటిని మార్చుకున్నప్పుడు ఎలా చేయాలో చెప్పాను, వాటి యొక్క ఫేసెస్ వర్టిసెస్ ఎడ్జెస్ చెప్పాను, వాటి యొక్క ఏదైనా భుజం పెరిగితే ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను. అదే సంపూర్ణతల దీర్ఘఘనాన్ని బేస్ చేసుకుని కూడా పొడవు ఎంత పెరుగుతుంది, వెడల్పు ఎంత పెరుగుతుంది, ఎత్తు ఎంత పెరిగితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత పెరుగుతుంది అని కూడా అడుగుతాడు. అది ఇంకా డెప్త్ గా అడగాలనుకుంటే బిట్ అలా కూడా అడగచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది వీటిని బేస్ చేసుకొని కంటెంట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇంకా మన ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక్కసారి ఇంకా ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చాలా సింపుల్, మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఇంకా ఒక దీర్ఘఘనాకార గోడ ఘన పరిమాణం ఇచ్చాడు. ఘన పరిమాణం అంటే ఏంటి, LBH కదా ఫార్ములా. దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని LBH ఎంత ఇచ్చాడు, 23958 ఘన సెంటీమీటర్లు యూనిట్స్ అయితే, అదే వైశాల్యం అయితే చదరపు సెంటీమీటర్లు. దాని ఎత్తు దాని వెడల్పుకు 6 రెట్లు, అంటే ఎత్తు వెడల్పు కాంబినేషన్ తో ఇచ్చాడు. ఎత్తు అంటే ఏంటి h, వెడల్పు అంటే ఏంటి b. ఎత్తు అనేది వెడల్పుకు 6 రెట్లు ఉంటుంది, అంటే వెడల్పును b అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎత్తు ఏమవుతుంది, వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి 6 రెట్లు అని ఇచ్చాడు కాబట్టి 6b అవుతుంది. అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి 6 రెట్లు అంటే ఏంటి, 6bనే కదా, రెట్లు అంటే మల్టిప్లికేషన్ కదా. వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి 6 రెట్లు ఉంటుంది ఏంటి, ఎత్తు అనేది. సో ఎత్తు వచ్చేసింది, ఇది ఒక సాటిస్ఫై కండిషన్. నెక్స్ట్ పొడవు ఎత్తులో సగము అంటే ఏంటి, ఎత్తు ఎంతైతే ఉంటుందో దానిలో సగం పొడవు ఉంటుంది. పొడవు అంటే ఎల్లే కదా, ఎల్. ఎత్తులో సగం, ఎత్తు అంటే ఏమనుకున్నాం మనం ఆల్రెడీ 6b అనుకున్నాం కదా. ఎత్తు అంటే మామూలుగా h/2, ఎత్తులో సగం అంటున్నాం కాబట్టి. కానీ ఈ ఫార్ములాలో మనం మొత్తం బీలే కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఎత్తు బీలే కన్వర్ట్ అయింది, అప్పుడు లెంత్ కూడా బీలే కన్వర్ట్ అయింది అనుకోండి, మనకు ఫార్ములా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఎత్తును కూడా మనము 6b అనుకున్నాం కాబట్టి పొడవు ఎత్తులో సగం, పొడవు ఎత్తు ఏంటి ఇక్కడ 6b లో సగము, సగం అంటే ఏంటి /2, 2 1s 2 3s దట్ ఈస్ 3b. ఇంకా ఆల్రెడీ పెడుతూ మనకు తెలుసు, దాన్ని బేస్ చేసుకొని LBH ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. L అంటే ఎంత 3b, L అంటే ఎంత 3b, b అంటే ఎంత bనే కనుక్కోమన్నది, వెడల్పు అంటే bనే కనుక్కోమన్నాడు. హైట్ h ఎంత L, b h ఎంత 6b. సో యూనిక్ ఫార్ములా చూడండి, L అంటే ఏంటి ఇక్కడ 3b, b అంటే bనే బ్రెడ్త్, హైట్ అంటే ఏంటి 6b ఈజ్ ఈక్వల్ టు 23958. క్యాన్సిలేషన్స్ పోతే చూడండి ఒక్కసారి, 3తో 3 1s 3, 3 7 21, 3 9 27, 3 8 24, 3 6 18, 3తో పోయింది. నెక్స్ట్ 6తో 6 1 6 1 ఉంటుంది, 6 3 18,
6 మూలు 18, 6 ఒకట్లు 6. బి ఇంటూ బి ఇంటూ బి ఎంత? బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 1331. 1331 దేని యొక్క ఘనమూలము? 11. 11 యొక్క ఘనము 11 ఇంటూ 11 ఇంటూ 11 అంటే 1331 యొక్క దేని యొక్క ఘనమూలము అంటే 11. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 మనకి ఏమవుతుంది? 11 కాబట్టి సో బ్రెడ్త్ మనకి ఏమవుతుంది అంటే 11. సో యూనిట్స్ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? 11 సెంటీమీటర్స్. చూడండి క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ అయిపోయింది.